హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. 3 days నుంచి ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, యూట్యూబ్ ఎన్ని సోషల్ మీడియా ఒకటే రచ్చ, ఒకటే గోల. మెస్సీ మెస్సీ మెస్సీ. వాట్ మెస్సీ? అవునులే, మన ఇండియాలో బిగ్ బాస్లో విన్ అవుతేనే ఏదో మన ఇండియాకి గోల్డ్ తెచ్చినట్టు ఆడ వెనకాల తండోపతండాలుగా పోయి సెలబ్రేషన్ చేసుకుంటే, మనం ఒక వేరే కంట్రీ నుంచి ఒక ఫుట్బాల్ ప్లేయర్ వస్తుంటే ఒక కామన్ పీపుల్ లేదు, ఒక సెలబ్రిటీ లేదు, ఒక పొలిటికల్ లీడర్ లేకుండా సెల్ఫీకి 10 lakhs ఇంకా రావడానికి 150 crores పెట్టి ఇంత రచ్చ చేస్తున్నారు కదా మామ. ప్రపంచం అంతా ఫుట్బాల్ చూస్తుంది, మన ఇండియాలో చాలా వరకు చాలా తక్కువ. అట్లాంటిది మన ఇండియాలో కూడా ఫుట్బాల్ చూడాలి, అందరూ ఆడాలని ఒక ప్లేయరు చేసిన త్యాగానికి మనం ఏం చేయలేదు మామ. మీరు చెప్పాలంటే ఒక్కొక్క టైంలో మెస్సీ కన్నా గొప్ప వ్యక్తి తన పేరే సునీల్ ఛెత్రి. మరి అట్లాంటి ప్లేయర్కి మనం ఇంత లవ్, ఇంత సపోర్టు ఎందుకు చేయలేదో నాకు అర్థం కావట్లేదు. అంటే మనకంటూ ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ లేదు మామ. మన ప్లేయర్ని మనం పుష్ చేసుకోలేకపోతే ప్రపంచం అంతా ఫుట్బాల్ చూస్తుంది. బట్ మన ఇండియాలో ఎంత దారుణం అంటే సరైన ఫండ్స్ ఉండవు, సరిగ్గా ప్లేయర్లకి శాలరీలు ఉండవు, ఇంకా చెప్పాలంటే స్టేడియంలు కూడా ఉండవు. పోనీ అంతెందుకు, సరైన జనాల నుంచి సపోర్ట్ ఉండదు, కొంచెం కూడా లవ్ ఉండదు. అట్లాంటి స్టేజ్ నుంచి ఒక ఇండియాలో ఒక ప్లేయర్ పుట్టాడు. ప్రపంచం అంతా ఫుట్బాల్ చూస్తుంది కదా, మన ఇండియాలో చాలా తక్కువ కదా. అయినా కూడా ఇంటర్నేషనల్ టాప్ గోల్స్ లిస్ట్ తెస్తే సునీల్ ఛెత్రి ఇప్పటికీ టాప్ 4లో ఉన్నాడంటే ఊహించుకోండి. ఇంకా చెప్పాలంటే ఒక్కొక్క టైంలో టాప్ 3లో ఉండేవాడు. ఇంకా చెప్పాలంటే ఇంకా ఒక్కొక్క టైంలో టాప్ 2లో ఉండేవాడు. అంటే మెస్సీ కన్నా బెటర్ దెన్ సునీల్ ఛెత్రి. అట్లాంటి ప్లేయర్కి మనం ఎందుకు మామ ఇంత లవ్ ఇవ్వట్లేదు? ఎవడో బయట నుంచి వస్తుంటే ఆయనకి ఎంతెంత చేస్తున్నారు కదా. బట్ మన ఇండియాలో ఇంతలాగా. ఇంకా చెప్పాలంటే ఒక్కొక్క టైంలోని ఫీఫా అంటే మీకు గుర్తుందో లేదో నాకు తెలియదు, కానీ ఫీఫా ర్యాంకింగ్లో ఈరోజు మన ఇండియా ప్లేస్ 142, ఒక్కొక్క టైంలో 180 ప్లేస్లో ఉండేది. ఆ స్టేజ్లో ఉన్నప్పుడు సునీల్ ఛెత్రి దాదాపుగా 90 ప్లేస్కి తీసుకొచ్చాడు. అప్పుడు కూడా సునీల్ ఛెత్రి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ appeal and request all of you who did not come, to everyone who is not a football fan, please come and watch us. 2 reasons. Number 1, it's the best game in the world, and number 2, we play for our country. మీరు జస్ట్ మాకు కొంచెం సపోర్ట్ చేయండి. డెఫినెట్లీ మేము మా సైడ్ నుంచి ఎంత చేయాలో అంత చేస్తామని కొన్ని 100 సార్లు ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరికి సోషల్ మీడియా ద్వారా రిక్వెస్ట్ చేశాడు. అయినా కూడా మనం ఎవ్వరం కూడా ఫుట్బాల్కి సపోర్ట్ చేయలేదు, అట్లాగే ఎట్లాంటి ప్లేయర్కి కూడా సపోర్ట్ చేయలేదు. అయినా తను చేయాల్సింది చేశాడు, ఏదో సాధించాడు, తను అనుకున్నది ఇప్పటికీ సాధించాడు. నెక్స్ట్ టైం అయినా ఫుట్బాల్కి మనం సపోర్ట్ చేసి కనీసం నెక్స్ట్ ఫీఫా కన్నా క్వాలిఫై అయ్యేలాగా ట్రై చేస్తారని ప్రతి ఒక్కరికే రిక్వెస్ట్ చేసుకుంటాను. ఇంకా చెప్పాలంటే ఈ పొలిటికల్ లీడర్లు వాళ్ళందరి మీద, ఎవరో బయట రోజుల మీద పెట్టే డబ్బులు మన ఇండియా ప్లేయర్ మీద పెడితే, మీకు ఇంకా చెప్పాలంటే రీసెంట్గా Under-15లో జరిగిన ఒక కోచ్ దాదాపుగా అన్ని గంటలనే మ్యాచ్ చేసి ఫీఫా కప్పు కొట్టాడంటే ఇట్స్ నాట్ ఏ జోక్. మన ఇండియాలో టాలెంట్ ఉంది, బట్ ఏంటంటే ఇట్లాంటి పొలిటికల్ లీడర్లు మనం కూడా సపోర్ట్ చేయకపోతే ఫుట్బాల్ ఎప్పటికీ మన ఇండియాలో ఇలాగే ఉంటుంది. డెఫినెట్లీ మన ఇండియా ఒక రేంజ్కి వెళ్ళాలన్నా, ఒక స్థాయికి వెళ్ళాలన్నా డెఫినెట్లీ ఫుట్బాల్ చూడాలి. అట్లాగే ఫుట్బాల్ ఆడే వాళ్ళకి ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి. నువ్వు క్రికెట్కి ఎంత సపోర్ట్ చేస్తున్నావో దానికన్నా ఎక్కువ సపోర్ట్ చేస్తావంటే మన ఇండియా పీక్స్కి వెళ్తుంది. డెఫినెట్లీ ఒక రోజు వస్తుంది ఖచ్చితంగా. ఆ రోజు మాత్రం నేను చూడాలనుకుంటున్నా. డెఫినెట్లీ ఒక్కసారి ఫీఫా ఆడి ఆ తర్వాత ఏం జరుగుతుందో సెకండరీ, బట్ ఫీఫా ఆడితే నేను చూసి చనిపోవాలని నా కోరిక. బట్ మీకు ఎట్లా ఉందో కింద కామెంట్లో చేయండి. అట్లాగే మన ఛానల్ కొత్తగా ఎవరైనా వస్తే కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయమమ్మా. థ్యాంక్ యూ.